పట్టణంలోని ఉమాపార్థివ కోటిలింగాల ఆలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివునికి అభిషేకం చేశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో ప్రాజెక్టులను నిర్మించుకున్నామన్నారు. ఆ పరమశివుని దయతో కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంతం పాడి పంటలతో వర్ధిల్లాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానన్నారు. ఈ పర్వదినం రాష్ట్ర ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని, అందరికీ శుభం జరగాలని ఆ శివుణ్ణి వేడుకున్నానని అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 300 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రోజు శుభదినమని, 3 పండుగలు ఒకేసారి జరుపుకుంటున్నామన్నారు. ఒకటి మన గొప్ప పండుగ మహాశివరాత్రి అయితే, రెండోది మహిళల పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని, మూడోది మీ మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇచ్చే పండుగ అని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం కొంత కష్టమైన కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. శిక్షణ తీసుకున్న మిగిలిన మహిళలకు కూడా త్వరలో మిషన్లు పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అనాలోచితంగా వ్యవహరిస్తోందన్నారు. గత ఎండాకాలం ఈ సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయించి చెరువుల్ని, కుంటల్ని, చెక్ డ్యాంలను నింపామని, మండుటెండల్లో సైతం పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ నీళ్లు విడుదల చేయటం లేదన్నారు. నీళ్లు అందక రైతులు కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అయినా నిరంతరం ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాటం కొనసాగిస్తామన్నారు.